పోటీ పడితే పెద్దలు గవర్నర్లు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలి కదా. 175 అయినా చేస్తారు కానీ ఇంకో దగ్గరికి వెళ్ళి చేయరు కదా. ఇప్పుడు ఎవరైనా సరే సీఎం గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి. అది పిఠాపురం ఎంచుకుంటే అది ఆయన ఇష్టం. బట్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా వెనక జగన్ గారు ఉన్నారు. నా ప్రజల మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రజారాజ్యంలో గెలిచిన దానిలో కూడా హోరాహోరీ. అప్పుడు అసలు ఏమీ కాదు, మేము ఓన్లీ మా దగ్గర ఉన్నది కొంతమంది యూత్ మాత్రమే. బట్ అప్పుడు 18 సీట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద నేను ఓన్ చేసుకుని వచ్చాను. అంటే నా గొప్ప కాదు, అది పబ్లిక్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి నా విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఎన్నో స్కూల్స్ని అప్గ్రేడ్ చేయగలిగాను. ఆడపిల్లల చదువు గురించి నేను చాలా ప్రయత్నించాను. నేను ఎలిమెంటరీ స్కూల్ ఉంటే యూపీ స్కూల్ చేశాను, యూపీ స్కూల్ ఉంటే హై స్కూల్ చేశాను, హై స్కూల్ పెద్దదంటే బాయ్స్ గర్ల్స్ స్కూల్ చేశాను. ఆ రోజు నాదంతా కూడా జిల్లా పరిషత్ కానీ ఎంపీ కానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి చేశాను. జనరల్ హాస్పిటల్లో ఎవరు లేని విధంగా మొత్తం డబ్బు సేకరించి అక్కడ జనరల్ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ని ఆ రోజు కట్టించడం జరిగింది. ఈవేళ కూడా నేను మన దేశంలోనే 114తో 100 బెడెడ్ హాస్పిటల్ నేను కట్టించాను. శంకుస్థాపన నేనే చేయించాను, ఓపెనింగ్ నేనే చేయించాను. హాస్పిటల్ 2,50,000 మంది కార్మికులకు ఉపయోగపడే హాస్పిటల్. అట్లాగే జనరల్ హాస్పిటల్లో ఈరోజు 30 crores మదర్ అండ్ చైల్డ్ కేర్ బిల్డింగ్ కట్టిస్తున్నాను. 15 crores క్యాత్ ల్యాబ్ ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్కే ఉంటుంది. నేను జనరల్ హాస్పిటల్లో హార్ట్ పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా క్యాత్ ల్యాబ్ని 7.5 crores శాంక్షన్ చేయించాను. ట్రామా అంటే యాక్సిడెంట్స్ అయితే ఎక్కడెక్కడో పడుకోబెట్టేస్తారు, అలా లేకుండా ట్రామా కేర్ సెంటర్ వాళ్ళకి ప్రత్యేకంగా 7.5 crores 15 crores మొన్న అది చేసాం. 30 years కోర్స్తో అది చేస్తున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్, ఆయుర్వేద, యోగా, యునాని, హోమియో ఇవన్నీ కలిపి ఒక హాస్పిటల్ 15 crores అది చేశాను. ఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, అది దేశంలో మూడో ఇన్స్టిట్యూషన్ మన ఉప్పాడ కొత్తపల్లిలో పెట్టించాం. అట్లాగే కేవీ స్కూల్స్ కట్టించాను. అట్లాగే కాలేజీలన్నిటికి ఉమెన్స్ కాలేజీని పూర్తిగా డెవలప్ చేసాం. అట్లా కాలేజెస్ స్కూల్స్ విషయంలో అంతకుముందు నేను ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా గవర్నమెంట్ 25 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గొల్లపురంలో శాంక్షన్ చేయించారు. ఆంధ్ర పాలిటెక్నిక్ రాజమండ్రిలోని ఓన్లీ కాకినాడలోనే ఉండేది. 25 years తర్వాత పిఠాపురంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించారు. గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్తో శాంక్షన్ చేయించాను. ఇవన్నీ కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ నేను చేయించగలిగాను. తప్పకుండా ప్రజలకి ఒక సంపూర్ణమైన విశ్వాసం ఉంది, అది నా అదృష్టం. వంగా గీత గారు అంటే పని చేయిస్తారు. ఆ నమ్మకాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు వమ్ము చేయను. నేను పని చేసి పిఠాపురం నన్ను ఆదరించింది. వాళ్ళ ఇంట్లో బిడ్డగా నన్ను చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో చెల్లిగా నన్ను చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో అక్కగా నన్ను చూసుకుంటారు. అందరూ వయసులకు అతీతంగా, కులాలకు అతీతంగా, అది ఎవరైనా కావచ్చు. పేటలోకి వెళ్ళి పాక దగ్గర ఇప్పుడు పాకలు కూడా చాలా తక్కువని వెళ్ళినా సరే నన్ను ఆదరిస్తారు. పెద్ద బంగ్లాకి వెళ్ళినా నన్ను ఆదరిస్తారు. అది నా అదృష్టం. ఇలాగ ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు, ఇంకా ఏముంది మీ ఆలోచనలో ఈ